7వ తేదీ ఆదివారము సంపూర్ణ రాహుగ్రహస్థ చంద్రగ్రహణము. ఈ గ్రహణ పుణ్యకాలము ఇప్పుడు అంటే రాత్రి 9:58 నుంచి 1:36 దాకా యొక్క గ్రహణ పుణ్యకాలము. అలాగే ఈ యొక్క గ్రహణాన్ని ఏ నక్షత్రాల వాళ్ళు ఏ రాసుల వారు చూడకూడదు అంటే ప్రధానంగా శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఎందుకు అంటే ఆ రోజు శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రయుక్తంగా యొక్క చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి ఆ యొక్క నక్షత్రాల వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. అలాగే వృషభ రాశి, మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ యొక్క శతభిష పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఏమి చేయాలి అంటే మరుసటి రోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పాలు, బియ్యము, చక్కెర, వెండి నాగపడిగా యథావిధిగా ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చి గణశాంతి అనేటువంటిది చేసుకోవాలి. అలాగే మిగతా రాసుల వారు ఏమి చేయాలి అంటే శివాలయాన్ని సందర్శించుకొని శివాలయంలో వారి పేరు మీద రుద్రాభిషేకం చేసుకుంటే ఈ యొక్క గ్రహణ ప్రభావము వారి మీద నుంచి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క గ్రహణ కాలంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అంటే ఈ యొక్క గ్రహణంలో ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదు, గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో ఏ పనులు చేయాలి అంటే ఈ యొక్క గ్రహణాన్ని మనం ఏం చెప్పుకున్నాము అంటే పుణ్యకాలము. ఈ పుణ్యకాలంలో ఎవరైతే దైవనామ స్మరణ చేస్తాడో, శక్తివంతమైనటువంటి మంత్రాలు జపిస్తాయో అవన్నీ కూడా 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పేసి మన శాస్త్రం చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రహణ పుణ్యకాలాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి భావిస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.